దినాల్లో మరి దేవదానం గారు, పుష్పం గారు వారిని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. వారి ద్వారా మీ కార్యం జరిగించి వచ్చారు. అలాగే నవమణి బట్టి మీకు స్తోత్రాలు. తనను కూడా మీరు పిలుచుకున్నారు. ఆ తర్వాత మరి కుటుంబంలోని వారు మేరీ, మార్త, శ్రీను, రూతు, శ్యాంబాబు, ఎలిజబెత్ రాణి, జకర్యా వారిని బట్టి మీకు స్తోత్రాలు. అలాగే జాన్ వెస్లీ, వాణి, సాత్వికను బట్టి మీకు స్తోత్రాలు. మరి ఒకసారి వారిని దీవించము, ఆస్వాదించము. ఇక్కడ పరిచర్య ప్రారంభించబడి మరి నేటికి 35 సంవత్సరాలు పూర్తయి 36వ సంవత్సరంలో ప్రవేశించిన సందర్భం. 36వ వార్షికోత్సవ కృతజ్ఞత కూడిక కలిగి ఉండే ధన్యత మీరు అనుగ్రహించేందుకై మీకు స్తోత్రాలు. మరొకసారి ఈ సాయంకాలం ఏర్పాటు చేయబడిన కూడికను దీవించము. వచ్చిన వారిని బట్టి మీకు స్తోత్రాలు. రావాల్సిన వారిని కూడా సకాలానికి తీసుకుని రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. తెరుగున ఆకాశం దయచేయము, మీ ఆత్మ సంచారం అనుగ్రహించి, అలాగే మా తండ్రి పాడే పాటలు, వాక్యమును మీరే దీవించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మరొకసారి మీ సన్నిధిని మాకు అనుగ్రహించము, మీ కార్యములు సంపూర్ణంగా జరిగించి మీ నమ్మకత్వాన్ని రుజువు చేసుకోవాల్సిన ప్రార్థిస్తున్నాను. ఈ దినాల్లో మీరు జరిగిస్తున్న మీ పరిచర్లన్నింటిని బట్టి మీకు స్తోత్రాలు. అనేక స్థలాల్లో ప్రత్యేక కోడికలు, వార్షికోత్సవ కోడికలు, ఎన్నో కార్యములు జరిగిస్తున్నందుకై స్తోత్రాలు. రేపు ప్రభు దినం కొరకై సిద్ధపరచము, ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించినట్లు సహాయం చేయండి. అలాగే రాబోయే వారంలో జరగవలసిన పరిచర్లన్నింటి కొరకై ప్రార్థిస్తున్నాం. తోడుగా ఉన్న సహాయం చేయండి. మరోసారి ప్రభు అనారోగ్య పరిస్థితిలో ఉన్న ప్రియులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారిని కూడా స్వస్థపరచము, ఆరోగ్యంతో నింపుకోను. పరీక్షలు రాసే బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. మీ జ్ఞానం అనుగ్రహించి పరీక్షలు చక్కగా వ్రాయటానికి సహాయం చేయండి. ప్రతి విషయం కొరకే ప్రార్థిస్తున్నాం. తోడ నడిపించము, సహాయం చేయండి. ఈ కోడికి ఆది నుంచి అంతంగా ఉండి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందవలసిందిగా ప్రార్థిస్తూ యేసు, అలాగే ఇక్కడ మరి ఏర్పాట్లు వీటన్నిటిలో కూడా మీరెంతో సహాయపడుతూ వచ్చినందుకై స్తోత్రాలు. కరెంట్ మైక్ సమస్తం మీ స్వాధీనం ఉంచుకొని మీరే మహిమ పొందమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున మిమ్మల్ని స్తుతిస్తూ అత్యున్నత వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పాటల కొత్తల్లో నుంచి పాట సంఖ్య 1. స్తుతి మహిమ ఘనత నీకే. దాని మీద రాయి పెట్టి ప్రకాశం స్తుతి మహిమ ఘనత నీకే, యుగయుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా.
నూతనముగా దినదినము వాత్సల్యతమాపై నూతనముగా దినదినము వాత్సల్యతమాపై జాతిగా నిలిచే నీ నామమును కీర్తించెదనెప్పుడు జాతిగా నిలిచే నీ నామమును కీర్తించెదనెప్పుడు ప్రీతితో మాతులాసి ప్రీతితో మాతులాసి నా ప్రభువా ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా నీవే మాకు నెరవేర్చితివి నీవే మాకు పరమ ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా హరితివి శ్రమలో పులకితివన్నీ మా కొరకు హరితివి శ్రమలో పులకితివన్నీ మా కొరకు సంఖ్య 4 మహోన్నతుడాని కార్యములు అతి గంభీరములు. పాట సంఖ్య 4. మహోన్నతుడాని కార్యములు అతి గంభీరములు
అతి గంభీరములో బడిగా ప్రవంతు నదిని బోధి కమ్ము బడిగా ప్రవంతు నదిని బోధి కమ్ము నడిపింపజేసి అభివృద్ధి పరచి నడిపింపజేసి అభివృద్ధి పరచి తోడైనది ఈ సంగమును తోడైనది ఈ సంగమును ఆశీర్వదించితివే
పాట సంఖ్య పాఠపత్రంలో 7. కన్నుల్లో నాకు నిరతాము నిన్ను చూడా ప్రభుయేసు నా రక్షక నొసగు కన్నుల్లో నాకు నిరతాము నిన్ను చూడా అల్పయు నీవే ఒమేగయు నీవే అల్పయు నీవే ఒమేగయు నొసగు కన్నుల్లో నాకు నిరతాము నిన్ను చూడా ప్రభుయేసు నా రక్షక నొసగు కన్నుల్లో నాకు నిరతాము నిన్ను చూడా ప్రియుడైన పద్మాలులో
క్రీస్తు మహిమ పూర్ణిమ. పాట సంఖ్య 9.
పాట సంఖ్య 13. నీ సిలువే నాకు శరణు యేసు.
యేసుదాస్ గారు ప్రార్థన చేయండి. ప్రార్థించుకుందాం. ఆకాశ మహాకాశములు పట్టజాలని నా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మమ్మలను ప్రేమించి మీరు మాకు ఇచ్చినటువంటి నాయన శ్రేష్టమైన దినాన్ని బట్టి నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, ఈ యొక్క కుద్దూస్ నగర్ నాయన ప్రభువా, ఈ ప్రాంతంలో నిదాసుడు ప్రభువా దేవానందన గారు ప్రేమించి ఈ దాసునికి మీరు అప్పగించినటువంటి పరిచర్య తండ్రి నాయన ప్రభా ఎంతో నమ్మకంతో నాయన విశ్వాసంతో నెరవేర్చడానికి ప్రభా మీరెంతో సహాయం చేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఈ దాసుని ప్రభా మీ సొంత సమయంలో పిలుచుకున్నారు. ఆ రీతిగా తన యొక్క కుమార్తెనైన నవమణి ప్రభా తండ్రి బాధ్యతను స్వీకరించినట్లుగా ప్రభా నిబిడను ప్రభా మీరు అభిషేకించి మీరు అప్పగించినటువంటి ప్రభా ఈ యొక్క పరిచర్యను బట్టి స్తోత్రాలు ప్రభా. బిడ్డ నాయన ఎంతో నమ్మకంతో నాయన ప్రభా మీ అందు భయభక్తులు కలిగి తండ్రి నాయన బాధ్యత నెరవేర్చట్లో తండ్రి బిడ్డను ప్రభా మీరు ఎంతగానో జ్ఞాపకం చేసుకున్నారు. మరలా తండ్రి ప్రభా నిదాసురాలను ప్రభా తండ్రి నాయన ఈ సమయంలో ప్రభా 23వ సంవత్సరం ప్రభా తండ్రి డిసెంబర్ నెలలో తండ్రి మీరు పిలుచుకున్నారు ప్రభా. ఆ రీతిగా తండ్రి నాయన ప్రభా మీ యొక్క దాసుని యొక్క మనముడు ప్రభా జాన్ విశ్రీని ప్రభా మీరు ఏర్పరచుకుని ప్రభా మీ సన్నిధిలో నీ సేవ జరిగిస్తున్న విధానాన్ని బట్టి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. యవనస్తుడు తండ్రి ప్రభా బిడ్డని జ్ఞాపకం చేసుకునండి ప్రభా. మీ ఆత్మతో నింపుదల దయచేసినైనా నీ యొక్క సేవా పరిచర్య ఏ రీతిగా ప్రభా కొనసాగించబడాలో తండ్రి అనుభవజ్ఞైనటువంటి వారిని ప్రభా సందర్శించి ప్రభా తండ్రి అడిగి తెలుసుకుని ప్రభా నీ సేవా పరిచర్యలో ముందుకు కొనసాగడానికి బిడ్డకు కావలసినటువంటి తండ్రి అయినా ఆత్మ నింపుదల దయచేసి ఆయన నీ ఎందుకు కొనసాగుట్లో సహాయం దయచేసి రమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆ రీతిగా తండ్రి గడిచిన సంవత్సరములన్నింటిలో ప్రభా నీ మందిరంలో తండ్రి మీరు జరిగిస్తున్నటువంటి నాయన పరిచర్యను బట్టి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినాన్ని మరలా తండ్రి వార్షికోత్సవ కృతజ్ఞత కూడికలో ప్రభా మీరు నాయన తండ్రి మీరెంతో సహాయం చేస్తూ వస్తున్నారు. సమయంలో ప్రభా పాటల ద్వారా మీరు మహిమ పొందినారని నమ్ముతున్నాం తండ్రి. సమయంలో ప్రభా వాక్య ధ్యానంలోనికి వెళ్ళుచుంటుండగా తోడుగా ఉండండి ప్రభా. వాక్యము నీది వాక్కు నీది ప్రభా మాట్లాడేవారు మీరై ఉంటున్నారు ప్రభా. కనుక మనుషుడు మాట్లాడితే ఒక్కరు మార్పు చెందరు నాయన. కనుక నీ మాటలో సత్యం ఉన్నదని నీ మాటలో జీవం ఉన్నదని నీ మాటలో స్వస్థత ఉన్నదని తండ్రి ప్రభా గుర్తెరిగినట్లు సహాయం దయచేసిన ఆయన ఇది ఆశల ద్వారా మీరు మాట్లాడుచుంటుండగా తండ్రి ప్రతి ఒక్కరు హృదయాలు తెరవబడి ప్రభా హృదయంలోని వాక్యమును బదిలిపరచుకుని తండ్రి నిన్ను ప్రభుగా అంగీకరించినటువంటి బిడ్డలు ప్రభాని యొక్క లోక పాపలను మోసుకొని పోయి దేవుని గుర్రెపిల్లగా వచ్చినటువంటి వారు మీరేనని నాయన తండ్రి నశించిన దాన్ని వెతకి రక్షించడానికి ఈ లోకానికి రక్షకుడిగా వచ్చినటువంటి వారు మీరేనని ప్రభా బిడ్డలు తెలుసుకొని ప్రభా మారు మనసు బాప్తిసం ప్రభా తండ్రి నాయన పొందినట్లు సహాయం దయచేసి రమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆ రీతిగా తండ్రి మార్పు చెందిన బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. వారికి కూడా నీ రాకడ కొరకై సిద్ధపడే భాగ్యాన్ని అనుగ్రహిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. సమయంలో ప్రభా వచ్చిన బిడ్డలు బట్టి స్తోత్రాలు విశ్వాసులు ప్రభా తండ్రి సేవకులు ప్రభు ఈ రీతిగా బంధుమిత్రులను బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి పట్ల ప్రభా మీ యొక్క సంకల్పమును నెరవేరుస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం. కృపతో నింపండి ప్రభా. దాన్ని నీ ఆశుని చిలువుతో ఆటను మరుగుపరిచి మీరే మాతో మాట్లాడమని నీ నామమునకే మహిమా ఘనత ప్రభావాలు ఆరోపించుకునమని మా ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యములో హబకుకు 3వ అధ్యాయం 2వ వచనం. హబకుకు
3వ అధ్యాయం 2వ వచనం. పాత నిబంధనలో పేజ్ నెంబర్ 771. 771. హబక్కూకు 3వ అధ్యాయం 2వ వచనం మధ్యలో ఉన్న మాట, యెహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతనపరచుము. యెహోవా సంవత్సరం జరుగుతుండగా నీ కార్యము నూతనపరచుము. దేవుడు చదివిన ఈ మాటను దీవించి ఈ రాత్రికాల సమయంలో మనందరితో తన వాక్యం ద్వారా మాట్లాడుగాక. మరి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయబడిన కూడిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏదంటే 36వ వార్షికోత్సవ కృతజ్ఞత కూడిక. గడిచిన 35 సంవత్సరాలు ఇక్కడ పరిచర్య ప్రారంభించబడిన దినము నుండి హోరేబు యొక్క అనుభవంలో దేవుడు ఎన్నో కార్యములు జరిగిస్తూ నేటికి ఈ పరిచర్య ఇక్కడ ఈ మందిరంలో కొనసాగే ధన్యత అనుగ్రహించినాడు. అలాగే 35 సంవత్సరాలు పూర్తయి 36వ సంవత్సరంలో ప్రవేశించిన సందర్భం. ఈ 35 సంవత్సరాల్లో దేవుడు ఎన్నో గొప్ప కార్యములు సంఘంలో జరిగిస్తూ అనేకులు మరి మందిరంలో కూడుకునే ధన్యత దేవుడు అనుగ్రహించాడు. దేవదానం గారు, పుష్పం గారు వారు ప్రారంభించుకున్న పరిచర్య, వారు ప్రభు మహిమలోనికి వెళ్ళిన తర్వాత కుమార్తె నవమణిని దేవుడు ఏర్పాటు చేసుకొని, నవమణి కూడా చాలా సంవత్సరాలు ఇక్కడ పరిచర్య జరిగించే ధన్యత కర్మెల ద్వారా జరుగుతూ వచ్చింది. అలాగున మరి నవమణి కూడా మరి 23వ సంవత్సరంలో ప్రభు మహిమలోనికి ఆమె పిలువబడింది. ఆ దినం నుండి ఈ దినం వరకు కూడా సంఘాన్ని దేవుడు ఎన్నో రీతిలుగా మరి పరిచర్య ఆగిపోకుండా పరిచర్య కొనసాగింపజేసే ధన్యత దేవుడు అనుగ్రహించాడు. అలాగున సంవత్సరంలో జరుగుతుండగా దేవుని కార్యము నూతనపరచబడాలి. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏదంటే, సంవత్సరాలు జరుగుతుంటే ప్రభు యొక్క రాకడ కూడా దగ్గర పడుతుంది, సమీపిస్తుంది. అలాగున ప్రభు రాకడ కొరకై మనము సిద్ధపడే వారం ఉండాలి అనేది ప్రభు ఇచ్చే వర్తమానంగా ఉంటుంది, హెచ్చరిక. ప్రభు ఎప్పుడైనా రావచ్చు. ఆయన రాకడ దినాల్లో మనం ఉంటున్నాం. ప్రభు వచ్చే సమయం ఆసనమైనది. ఆయన ద్వారం దగ్గరే ఉన్నాడు. ఆయన ప్రభు ఎప్పుడు వస్తారో మనకు తెలియదు. దినాలు చాలా చెడ్డవిగా ఉన్నాయి. అనేక అవాంఛనీయమైన పరిస్థితులు లోకంలో సంభవిస్తూ ఉన్నాయి. మనం ఊహించినటువంటివి, అనుకోనటువంటివి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. కనుక వీటన్నిటిని బట్టి ప్రభు రాకడ సమీపంగా ఉన్నది అనే విషయాన్ని మనము అర్థం చేసుకుని ప్రతి క్షణము ప్రభు రాకడ కొరకై మనం సిద్ధపడాలి. అలాగున సిద్ధపట్టు కొరకై మరి ఏ అనుభవం మనం కలిగి ఉండాలో ఈ రాత్రి దాని గురించి మనం ధ్యానం చేద్దాం. సంవత్సరం జరుగుతుండగా దేవుని కార్యము నూతనపరచబడుతూ, అలాగే ప్రభు రాకడ సమీపిస్తుండగా ప్రభు రాకడ కొరకై మనము సిద్ధపడి ఎత్తబడే అనుభవంలో మనం జీవించడం కొరకై మరి హోరేబు యొక్క అనుభవం మనము కలిగిన వారం ఉండాలి. హోరేబు మందిరం యొక్క అనుభవం మన జీవితాల్లో కలిగినప్పుడే మనం ధన్యులంగా ఉంటాము. ప్రభు రాకడలో ఎత్తబడే వారం ఉంటాం. హోరేబు యొక్క అనుభవం ఏంటో బైబిల్లో మనం చూద్దాం. ఇద్దరు మరి భక్తులు, మొదటి వ్యక్తి మోషే, రెండవ వ్యక్తి ఏలియా. ఈ ఇద్దరు భక్తులు హోరేబు యొక్క అనుభవం వారు కలిగిన వారు ఉంటున్నారు. హోరేబు యొక్క అనుభవం. హోరేబు అనేది దేవుని పర్వతం. దేవుని పర్వతమైన హోరేబు అనే మాట బైబిల్లో వ్రాయబడింది. మరి నిర్గమాకాండం 3వ అధ్యాయం 1వ రాజుల 19వ అధ్యాయంలో దేవుని పర్వతమైన హోరేబు అనే మాట వ్రాయబడింది. అలాగే మోషే, ఏలియా వీరిద్దరు కూడా హోరేబు యొక్క అనుభవం, దేవుని పర్వతం యొక్క అనుభవం వారు కలిగిన వారు ఉంటున్నారు. సరే, ఇప్పుడు ఈ రెండు అనుభవాల్లో అనగా మోషే, ఏలియా వారిద్దరి యొక్క అనుభవాల్లో ఒకే అనుభవం వారు కలిగిన వారు ఉంటున్నారు. ఏంటి ఆ అనుభవం అంటే, మోషే నిర్గమాకాండం 3వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు మోషేను పిలిచాడు. మోషే మోషే అని దేవుని పిలుపు మోషే విన్నాడు. అనగా దేవుని యొక్క స్వరాన్ని మోషే ఆలకించిన వాడుకుంటున్నాడు.
ఆ తర్వాత ఏలియా కూడా దేవుని యొక్క స్వరాన్ని దేవుని పర్వతమైన హోరేబులో ఆయన విన్నవాడుకుంటున్నాడు. అందువల్ల బైబిల్లో ఒక వాక్యాన్ని 2 వచనాలు మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం మొదట 15వ వచనం. 149 పాత నిబంధనలో పేజ్ నంబర్ 149. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 15వ వచనం. హోరేబులో యెహోవా అగ్నిజ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు. హోరేబులో యెహోవా అగ్నిజ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు. 12వ వచనం చూడండి. యెహోవా అగ్ని మధ్య నుండి మీతో మాట్లాడెను, మాటల ధ్వని మీరు వింటిరి కానీ ఏ స్వరూపము మీరు చూడలేదు. స్వరము మాత్రమే వింటిరి, స్వరము మాత్రమే వింటిరి. అలాగున మరి హోరేబు యొక్క అనుభవంలో ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో రాయబడిన మాట స్వరము వింటిరి, స్వరము వింటిరి అనే మాట వ్రాయబడింది. మోషే దేవుని యొక్క స్వరము వినను, ఏలియా కూడా దేవుని యొక్క స్వరాన్ని విన్నవాడుకుంటున్నాడు. దేవుని యొక్క స్వరము అదే హోరేబు యొక్క శ్రేష్టమైన ఆధ్యాత్మిక అనుభవం. మన జీవితంలో కూడా దేవుని యొక్క స్వరము వినుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని స్వరం, ప్రభు యొక్క స్వరం మన జీవితాల్లో అనేక కార్యములు జరిగించేదిగా ఉంటుంది. ఎవరెవరు దేవుని స్వరం విన్నారో వారి జీవితాల్లో దేవుని కార్యము సంపూర్ణంగా వారు అనుభవించిన వారు ఉంటున్నారు. అలాగే మన జీవితంలో దేవుని యొక్క స్వరము మనం ఎల్లప్పుడూ కూడా వినవలసిన వారు ఉంటున్నాం. అందుకని ఒక భక్తుడు ఒక చక్కటి పాట రాశాడు. ఏంటి ఆ పాట అంటే, నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. అలాగున నీ స్వరం వినిపించు ప్రభువా, నీ దాసుడు ఆలకించుతున్నాడు. నీ స్వరము మాకు వినిపించేయి. అనుదిన జీవితంలో నీ స్వరం విన్నప్పుడు మేము సరి చేసుకుంటాం, మా జీవితానికి ఎంతో క్షేమం కలుగుతుంది, మేలు పొందుతాం, నీ రాకడ కొరకై యోగ్యంగా సిద్ధపడే వారం ఉంటాము అనేది మరి శ్రేష్టమైన అనుభవంగా ఉంటుంది. దేవుని యొక్క స్వరము అనుదిన జీవితంలో ఎల్లప్పుడూ వినే అనుభవం మనం కలిగిన వారం ఉండాలి. నాతో మాట్లాడు ప్రభువా, నీ స్వరాన్ని నాకు ఎల్లప్పుడూ వినిపింపజేయి. నీ స్వరం వినుడి ద్వారా నా జీవితానికి ఎంతో ఆశీర్వాదం, క్షేమము పొందే అనుభవం నేను కలిగి ఉంటాను అన్న రీతిగా దేవుని యొక్క స్వరం లేక ప్రభు యొక్క స్వరము మనము వినవలసిన వారు ఉంటున్నాం. అందువల్ల బైబిల్లో 7 లక్షణాలు, 7 విషయాలు బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క స్వరము, ప్రభు యొక్క స్వరం వినుడి ద్వారా ఏ కార్యములు మన జీవితాల్లో జరుగుతున్నవో మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మొదటిదిగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో అక్కడ ఒక చక్కటి మాట రాయబడింది. ప్రకటన 3వ అధ్యాయం 20వ వచనం, కృత నిబంధనలో పేజీ నంబర్ 230. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదము. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదము. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల, ఏ తలుపు తీసిన ఎడల? హృదయం అనే తలుపు. హృదయము యేసు ప్రభువారు మరి తలుపు, హృదయం అనే తలుపు తెరిచిన ఎడల ఆ హృదయంలో ప్రవేశించి మన జీవితంలో హృదయంలో జరగవలసిన కార్యాన్ని ఆయన జరిగించి మనకు నెమ్మది, సమాధానము, ఆ తర్వాత ఆయనతో సహవాసం కలిగే భాగ్యము అనుగ్రహించబడిదిగా ఉంటుంది. అలాగున
మనము ప్రభువుకు మన హృదయాన్ని తెరిచిన అనుభవం మనం కలిగిన వారు ఉండాలి. ఇక్కడ చాలామంది కూర్చున్న వాళ్ళు ప్రభువుకు హృదయాన్ని తెరిచిన వారు ఉన్నారు. ఇంకా ఎవరైనా ఈ మైక్ ద్వారా దూరం నుంచి వింటున్న సహోదర సహోదరి, అలాగే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఇంకా నీ హృదయాన్ని ప్రభువుకు తెరవకుండా ఉంటే, ప్రభు ఈ రాత్రి అడుగుచు, నా కుమారుడా, నా కుమారి, నీ హృదయం నాకిమ్మని అడుగుచు, నీ హృదయం నా కొరకై తెరువుమో, నీ హృదయంలో నేను ప్రవేశిస్తాను అని ప్రభువు సెలవిచ్చిన వారు ఉంటున్నారు. కనుక హృదయము తెరుచుట, యేసు ప్రభు వారు ఎంతో కాలం నుంచి మన హృదయం అనే తలుపు బయట నిల్చుని తరుతా ఉన్నాడు. నా కుమారుడా, నా కుమారి, నీ హృదయం నాకు తెరువుమో, నీ హృదయంలో నేను ప్రవేశిస్తాను అన్న రీతిగా మన హృదయాల్లో ప్రభువు ఉండేదానికి బదులు సాతాను సింహాసనం వేసుకుని మన హృదయంలో జీవించేవాడు ఉంటున్నాడు. అందువలన దానివలన చాలా ప్రమాదకరమైన పరిస్థితి. హృదయంలో సాతాను మనం కలిగి మరణించినట్లయితే నిత్య నరకానికి వెళతాం. అగ్ని గంధకములతో మండే గుణంలో పాలు పొందే పరిస్థితి కలిగేదిగా ఉంటుంది. ఆ నరకము అగ్ని గుండాన్ని తప్పించుకోవాలంటే యేసు ప్రభు వారు మన హృదయంలో ప్రవేశించాలి. ఆయన మన హృదయంలో నివసిస్తే మన జీవితం ఎంతో ధనికరముగా ఉండేదిగా ఉంటుంది. అందువల్లనే హృదయంలో చాలా భయంకరమైన చెడుగున్నది. హృదయంలో అనేకమైన పాపములు ఉన్నాయి. ఈ పాపం ద్వారా నిత్య నరకానికి, నాశనానికి మనము పాత్రలుగా ఎంచబడిన వారు ఉంటున్నాం. ఆ హృదయంలో ఉన్న పాపం తీసివేయబట్టు కొరకాయి యేసు ప్రభు వారు హృదయంలో ప్రవేశించుట ఎంతైనా అవసరంగా ఉంటుంది. అందుకని ఒక భక్తుడు ఒక చక్కటి పాట రాశాడు. తెరువు నీ హృదయ ద్వారంబు నేడే, ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా, ఉన్నది తీర్పు నీ కొరకై, ఫలము నాకే గుట్ట ఆయత్త పడుము, తెరువు నీ హృదయంబును. కనుక ప్రియులారా, తెరువు నీ హృదయము అనే పాట పాడుకుంటూ వచ్చాము. ఇంకా ఎవరైనా ప్రభువుకు హృదయాన్ని తెరవకపోతే బైబిల్ ఏ మాట ఉంది, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. ప్రభువా, ఈ రాత్రి ఈ మాటలు నాతో మరి నువ్వు మాట్లాడుతున్నావు, నాకు వినిపింపజేస్తున్నావు, నీ స్వరాన్ని నాకు వినిపింపజేస్తున్నావు. ప్రభువా, నీ స్వరం వింటున్నాను, నీ స్వరం విని నా హృదయాన్ని నీకు తెరుస్తున్నాను. నా హృదయంలో ప్రవేశించు, నా హృదయంలో ఉన్న చెడుగంతా తీసివేయి. మరి నువ్వు సిలువలో కార్చిన రక్తము ద్వారా నా ప్రతి పాపమును కడిగి నన్ను శుద్ధీకరించు. అందుకని వాక్యంలో ఒక చక్కటి మాట ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. మత్తయి 5:8 హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి. కనుక హృదయ శుద్ధి అది ఎంతైనా అవసరంగా ఉంటుంది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచే అనుభవం కలిగేదిగా ఉంటుంది. నీ హృదయ శుద్ధి కొరకాయి 2025 సంవత్సరాల క్రితం ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆయన శిలువ మరణాన్ని పొంది ఆ శిలువలో అమూల్యమైన రక్తాన్ని ఆయన కార్చినాడు. ఆయన శిలువలో మరణించుకోముందు మరి ఎన్నో రీతిలుగా గాయపరచబడినాడు, కొరడాలతో కొట్టబడినాడు, దున్నబడినాడు, ఏడ్చబడినాడు. అనేక రీతిలుగా అవమానకరమైన పరిస్థితులు యేసు ప్రభు వారు పొందినాడు. ఆయన ముఖం మీద కాండ్రించి ఉమ్మివేశారు. ఎన్నో అవమానకరమైన పరిస్థితులు యేసు ప్రభు వారు భరిస్తూ వచ్చినాడు. ఆ రీతిగా సహించి చివరికి గొల్గొతా కొండపై ఆయన్ను తీసుకువెళ్ళి శిలువ మీద పడుకోబెట్టి ఆయన చేతుల్లో మేకులు కొట్టారు, ఆయన కాళ్ళలో మేకు కొట్టారు, తలలో ముళ్ళ కిరీటం పెట్టి శిలువను ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీస్తున్నారు. ఆ వేలాడదీసిన సందర్భంలో ప్రభు యొక్క గాయాల నుంచి రక్తము ఎంతో మరి భయంకరంగా కారుతూ వచ్చింది. శరీరం అంతా రక్తమయమైపోయింది. శరీరం అంతా రక్తంతో కప్పబడిపోయిన పరిస్థితి యేసు ప్రభు వారు కలిగిన వారు ఉంటున్నారు. ఆ రీతిగా
బైబిల్లో ఒక మాట ఉంది, యేసు ప్రభు వారు ఆయన సౌందర్యము కలిగిన వాడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడిగా మార్చబడిన పరిస్థితి ఆ సిలువలో కలిగిందిగా ఉంటుంది. ఆకారం పోయింది, స్వరూపమైన సొగసైన లేనివాడైపోయాడు. వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడని వాడుగాను, మనుషుల చేత విసర్జించబడిన పరిస్థితి ప్రభువైన యేసుక్రీస్తు వారు కలిగిన వారు ఉంటున్నారు. ఆ రీతిగా ఆ సిలువలో ప్రభు వేలాడుతూ శరీరం అంతా రక్తంతో కప్పబడినప్పుడు మరి ఆ దేశమంతా చీకటి కమ్మింది. ఆ చీకటిలో ప్రభు కేక వేస్తున్నాడు, ఏమని? నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి? తండ్రి కూడా కుమారుని యొక్క చేయి విడిచిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ రీతిగా యేసు ప్రభు వారి సిలువలో ఒంటరిగా నానేవారు లేకుండా వేలాడుతూ ఎంతో బాధ అనుభవిస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి యేసు ప్రభు వారిని బల్లెంతో పొడిచాడు. ప్రక్కన పొడిచినప్పుడు బైబిల్లో వ్రాయబడింది, రక్తము నీరు అనగా రక్తమంతా కారిపోయి నీరు కారిందిగా ఉంటుంది. ఆ సమయంలో ప్రభు ఒక మాట సెలవిచ్చిన, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని చెప్పి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున సజీవుడిగా లేచిన యేసు ప్రభువారు ఈ రాత్రి ఒక శ్రేష్టమైన మాట ఆయన తెలియజేస్తున్నారు. ఏంటా మాట అంటే, బూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొంది. నా వైపు చూడు, సిలువేయబడిన నా వైపు. తలలో ముళ్ళ కిరీటం ఉంది, చేతుల్లో మేకులు ఉన్నాయి, కాళ్ళలో మేకు, ప్రక్కన బల్లెంతో పొడవబడినాను, దేహమంతా కొరడా దెబ్బలు, ఎన్నో గాయముల్లో రక్తం కారిన పరిస్థితి నేను కలిగి ఉన్నాను. నన్ను చూడు, నా వైపు చూచి రక్షణ పొందు. ప్రియులారా, ఆ సిలువేయబడిన యేసును ఈ రాత్రి నువ్వు చూస్తే నువ్వు రక్షించబడకుండా నీ హృదయాన్ని ప్రభుకి ఇవ్వకుండా ఉండలేవు. అలాగున నీ హృదయాన్ని ప్రభుకిచ్చి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తం ద్వారా నన్ను కడుగు, నా హృదయంలోనికి రమ్మని ప్రభువును వేడుకుంటే ఆయన నిన్ను క్షమిస్తాడు, తన రక్తం ద్వారా కడిగి నిన్ను శుద్ధీకరిస్తాడు. అదే మన అంశం, స్వరము. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల, ఏ తలుపు? హృదయం అనే తలుపు తీసిన ఎడల ప్రభు నీ హృదయంలో ప్రవేశించి నీ జీవితంలో నెమ్మది, సంతోషం, సమాధానం, ఆశీర్వాదం అనుగ్రహించి పరలోక రాజ్యంలో, మోక్ష రాజ్యంలో ప్రవేశించే ఆ ధన్యత నీకు అనుగ్రహించబడి ఆ అనుభవాన్ని కలిగి ఉంటావు. తీర్మానం చేసుకో సహోదరా, సహోదరి, నిర్లక్ష్యం చేయకుండా ఈ సమయంలోనే ప్రభువా నన్ను క్షమించని, నీ రక్తం ద్వారా నన్ను కడుగు, నా హృదయాన్ని ఇస్తానని చెప్పి ప్రభువుకు నీ హృదయాన్ని ఇస్తే నీ జీవితం ధన్యకరం అవుతుంది. బైబిల్ ఒక మాట ఉంది, ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. యేసు ప్రభువును దేవుడిగా కలిగి ఉండే ధన్యత నువ్వు కలిగి ఉంటే నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. ఇది మొదటి అనుభవంగా ఉంటాం. స్వరము. ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే హృదయంలో ప్రవేశించి ఆశీర్వాదము కలుగు చేసి మోక్ష రాజ్యములో ప్రవేశించే ధన్యత నేను అనుగ్రహిస్తాను. నరకము నుండి, అగ్ని గంధకములతో మండే గుండము నుండి తప్పించబడే పరిస్థితి కలిగేదిగా ఉంటుంది అని ప్రభు సెలవిచ్చిన వారు ఉంటున్నారు. ఇది మొదటి అనుభవంగా ఉంటాం. రెండవదిగా స్వరము. దేవుని యొక్క స్వరము, ప్రభు యొక్క స్వరం మన జీవితాల్లో ఏ కార్యం జరిగిస్తుందో బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన 29, కీర్తన 29 3వ వచనం. కీర్తన 29 పాత నిబంధనలో పేజ్ నంబర్ 465. 465 కీర్తన 29 3వ వచనం. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. యెహోవా స్వరం జలముల మీద వినబడుచున్నది. కనుక జలములు అనేది దేని సూచిస్తుందంటే 11వ వచనం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆస్వాదించును. ప్రజలు కనుక మరి యెహోవా స్వరము జలముల మీద వినబడుతుందంటే ప్రజలు, మనుషులకు, ప్రజలకు
వినబడేదిగా ఉంటుంది. అలాగున ప్రజలకు ఉండాల్సిన లక్షణం ఏంటి? ఈ రోజుల్లో మనమందరము హోరేబు యొక్క అనుభవంలో ఆయన స్వరాన్ని వింటూ ఆయన ప్రజలముగా మనం జీవించే ధన్యత కలిగేదిగా ఉండాలి. ఆయన ప్రజలు ఎవరు? ఆయన ప్రజలు బైబిల్లో మనం చూస్తే 2 కొరింథీ 6వ అధ్యాయం 2 కొరింథీ 6వ అధ్యాయం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 16-18 కలిసి ఉంటాయి. 18 వచనంలో 18 క్రొత్త నిబంధనలో పేజ్ నంబర్ 162 చూడండి. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభువు కనుక నేను వారి దేవుడినయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. ఎవరి ప్రజలు? ప్రజలనగా ప్రత్యేకముగా జీవించే ప్రజలు. దేవుని యొక్క స్వరం ఈ రాత్రి ఏమని సెలవిస్తుందంటే, మీరు ప్రత్యేకంగా ఉండండి, లోకముతో కలిసిపోవద్దు, లోక ఆశలతో, లోకం యొక్క పరిస్థితుల్లో మీరు కలిసిపోవద్దు, లోకానికి దూరముగా ఉండండి అని దేవుని యొక్క స్వరము మనల్ని హెచ్చరిస్తుంది. కనుక ఈ రాత్రి మనకి ఇవ్వబడే శ్రేష్టమైన హెచ్చరిక ఏదంటే, ప్రతి ఒక్కరూ యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించిన వారు ప్రత్యేకముగా జీవించేవారు ఉండాలి. ప్రత్యేకత. లోకముతో కలిసిపోకూడదు. లోకంలో 3 ఉన్నాయి. ఏ 3 అంటే ఆ 3 ఏంటి? శరీరాశ, నేత్రాశ, మూడవది జీవపు డమ్మం. శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం ఇవి లోకములో ఉన్నవి. లోకముతో వియమొందితే, లోకముతో మనం కలిసిపోతే మన జీవితాలు చాలా నష్టకరమైన పరిస్థితికి గురయ్యేవిగా ఉంటున్నవి. లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనను ప్రేమించవద్దు. లోకాన్ని దూరపరుచుకునే అనుభవం మనం కలిగిన వారంగా ఉండాలి. ప్రియులారా, ఇది చాలా అవసరమైన హెచ్చరిక. ప్రత్యేకత. లోకంతో కలిసిపోకుండా దేవుని ప్రజలు ఎల్లప్పుడూ కూడా ప్రత్యేకమైన అనుభవంలో జీవించబద్దులై ఉంటున్నారు. నాకును లోకానికి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకు లోకముతో సంబంధం లేదు అనే అనుభవం ఎందుకు కలిగి ఉండాలంటే, లోకము చాలా ప్రమాదకరమైంది. అందుకని ఒక భక్తుడు పాట రాశాడు, నమ్మవద్దు నమ్మవద్దు ఈ మాయాలోకం, నమ్మవద్దు 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 ఈ మాయాలోకం, నమ్మవద్దు ఇది ఆశ చూపి మోసం చేయు ఈ పాడు లోకం, నమ్మవద్దు ఇది ఆశ చూపి మోసం చేయు ఈ పాడు లోకం, నమ్మవద్దు కనుక నమ్మవద్దు నమ్మవద్దు ఈ మాయలోకం, నమ్మవద్దు ఆశ చూపి మోసం చేయు ఈ పాడు లోకం, నమ్మవద్దు. కనుక నమ్మవద్దు ఈ మాయ లోకము నమ్మవద్దు. ఇది మోసం చేసి పాడు చేసే పరిస్థితి కలిగేదిగా ఉంటుంది. ఎన్నో ఘోరమైన సంగతులు లోకంలో జరుగుతా ఉన్నవి. ఎంతో మంది లోకములో తమ జీవితాలని నష్టపరుచుకున్న పరిస్థితి కలిగేదిగా ఉంటుంది. కనుక లోకముతో బియ్యమందకుండా, స్నేహం చేయకుండా, అందుకని పైన అక్కడ చూడండి, మీరు అవిశ్వాసులతో జోడుగా 14 వచనం, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడది. అలాగున ప్రత్యేకత, దేవుని యొక్క స్వరం ప్రత్యేకంగా ఉండుడి అనే రీతిగా మనల్ని హెచ్చరిస్తుంది. అందుకని ప్రత్యేకత అనే అనుభవంలో ఒక చక్కటి వాక్యం మనందరికీ, ప్రతి ఒక్కరికి క్రైస్తవ లోకంలో ఆ కీర్తన కంటత. మొదటి కీర్తన ఏంటి? ఆ కీర్తన, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను
అలాగున ప్రత్యేకముగా జీవించవలసిన పరిస్థితి కలిగేదిగా ఉండాలి. ఇది రెండవ స్వరము. కనుక హోరేబు యొక్క అనుభవం ఏంటంటే స్వరము. మోషే స్వరం వినను, ఏలియా స్వరం వినను. అలాగే హోరేబు యొక్క అనుభవంలో మనం కూడా దేవుని యొక్క స్వరము వినాలి. కనుక స్వరం యొక్క అనుభవంలో రెండు విషయాలు చూశాం. ఎవడైనను నా స్వరం విని తలుపు హృదయమనే తలుపు తీసిన యెడల నేను లోపల ప్రవేశించి జీవితంలో రక్షణ మారు మనసు కలుగు చేస్తాను. ఇది మొదటి అనుభవం. రెండవది స్వరము జలముల మీద వినబడుతూ ఉంది. జలములనగా ప్రజలు. ఏ ప్రజలంటే ప్రత్యేకంగా ఉండే ప్రజలు. ప్రత్యేకత అనేది చాలా అవసరం. కనుక మనం ప్రతి ఒక్కరూ లోకం మనం నడిచేటప్పుడు అందరం ఏం కలిగి ఉంటాం? చెప్పులు లేకపోతే బూట్లు, షూస్ కలిగి ఉంటాం. ఎందుకంటే ఈ నేల మీద ఉన్న మట్టి, మస్టు, బురద ఏది కూడా అంటకుండా చెప్పులు మనం కలిగి ఉంటాం. అలాగున అది నేలకును మనకు ప్రత్యేకత కలుగు చేసేవిగా ఉన్నాయి చెప్పులు కానీ షూస్ కానీ. అలాగున లోకముతో కలిసిపోకుండా దేవుని అనుభవం, దేవునితో సంబంధం మనం కలిగి ఉండడం ద్వారా మనకెంతో మేలు పొందేవారు ఉంటాం. ఇది రెండవ అనుభవంగా ఉంటుంది. మూడవదిగా చూడండి, యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనం చివరి మాట. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనం చివరి మాట 688వ పేజీలో ఉంటుంది. 688. యెహెజ్కేలు 1వ అధ్యాయం 28వ వచనం చివరి మాట, 2వ వచనం మొదటి మాట. నేను చూచి సాగిలపడగా నాతో మాట్లాడే ఒకని స్వరము నాకు వినబడెను. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడము, నేను నీతో మాట్లాడవలను. కనుక 2వ వచనం చివరిలో, అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. చక్కగా నిలవబడు. ఈ రోజుల్లో మూడవదిగా దేవుని యొక్క స్వరము ఏమని మనకు సెలవు ఇవ్వబడుతుంది? దేవుని స్వరం ఏం చెప్తుందంటే, మీరు చక్కగా నిలవబడండి, చక్కగా నిలవబడండి. ఈ రోజుల్లో సాతాను అనేక మందిని పడిపోయేటట్లు చేస్తున్నాడు, పడిపోయే వారినిగా చేస్తున్నాడు. కనుక సాతాను ఎంతో మందిని పడగొట్టాడు, నిలబడకుండా పడగొట్టాడు. బైబిల్ ఒక మాట ఉంది, 1 కొరింథీ 10వ అధ్యాయం 12వ వచనంలో ఏముందంటే, 1 కొరింథీ 10వ అధ్యాయం 12వ వచనంలో, తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకున్నట్లు జాగ్రత్తగా చూచు. తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. పడిపోతే ప్రమాదకరమైన పరిస్థితి. ఎంతో మంది పడిపోయి అనేక ప్రమాదాలకు గురైన వారు ఉంటున్నారు. కనుక చక్కగా నిలబడే జీవితం అనేది దేవుని బిడ్డలకు, దేవుని ప్రజలకు ఎంతైనా అవసరం. అదే హోరేబు యొక్క అనుభవంగా ఉంటుంది. స్వరము మనతో స్పష్టంగా మాట్లాడచ్చు, నా బిడ్డలారా మీరు చక్కగా నిలవబడండి, పడిపోకుండా మరి ఎల్లప్పుడూ నిలబడే అనుభవంలో మీరు జీవించండి అనే మాట మనకు హెచ్చరికగా ఇవ్వబడుతుంది. నిలబడదాం, పడిపోకుండా జాగ్రత్తగా మన జీవితాలని కాపాడుకుందాం. ప్రభువా, ఎల్లప్పుడూ నీలో నిలిచి ఉన్నట్లు నాకు సహాయం చేయి, పడిపోకుండా నన్ను స్థిరంగా ఉండినట్లు నాకు నీ కృప అనుగ్రహించు అనేది శ్రేష్టమైన అనుభవంగా ఉంటుంది. పడిపోవద్దు, చక్కగా నిలవబడు. అప్పుడు ఇంకా దేవుని యొక్క స్వరాన్ని అనుదిన జీవితంలో మనం వినే అనుభవం కలిగిన వారు ఉంటాము. ఇది మూడవ అనుభవంగా ఉంటుంది. హోరేబు యొక్క అనుభవం ఏంటంటే స్వరము వినుట. ఆ స్వరం మనతో మాట్లాడిన 3 విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. హృదయమును తెరువుము అనే మొదటి స్వరం. రెండవదిగా మరి దేవుని ప్రజలతో సంబంధం కలిగి అలాగే లోకముతో సంబంధం లేకుండా ప్రత్యేకముగా జీవించండి
అనే స్వరము మనల్ని హెచ్చరిస్తూ ఉంది. మూడవదిగా చక్కగా నిలవబడు. అందుకని ఒక భక్తుడు ఒక పాట రాశాడు, విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయురక్షక, విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయురక్షక, పడిపోవు వారెల్లరినీ రేపెరివాడవు నీవే ప్రభు, పడిపోవు వారెల్లరినీ రేపెరివాడవు నీవే ప్రభు, విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయురక్షక, విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయురక్షక. కనుక పడిపోకుండా మన ప్రభువు మనల్ని నిలబెట్టేవాడు, పడిపోకుండా మన జీవితాలు జాగ్రత్తగా కాపాడే దేవుడిగా మనం కలిగి ఉంటున్నాం. అలాంటి అనుభవంలో మనం కొనసాగాలి. పడిపోకుండా జీవించడం అనేది ప్రభు ఇచ్చే మూడవ స్వరం యొక్క అనుభవం. నాలుగవదిగా చూడండి, యోవేలు 3వ అధ్యాయం 16వ వచనం, 754 పేజీ నంబర్ పాత నిబంధనలో 754. యోవేలు 3వ అధ్యాయం 16వ వచనం, యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు. భూమి ఆకాశములు వణుకుచున్నవి, అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగును, ఇశ్రాయేలీయులకు దుర్గముగా ఉండును. తన జనులకు ఆశ్రయముగా ఉండును, తన జనులు. కనుక ఏమని స్వరం తన జనులకు ఏమని స్వరం వినబడుతుందంటే, జనులకు ఉండే లక్షణం బైబిల్లో 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనంలో రాయబడింది. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనం, నా పేరు పెట్టబడిన నా జనులు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి అనేది స్పష్టంగా మనకు ఆయన స్వరం. నాలుగవదిగా ఆయన స్వరం మనల్ని ఏమి హెచ్చరిస్తుందంటే, ప్రార్థన చేయండి అనే మాట, ఆ స్వరం మనకు వినబడుతుంది. అలాగన మనము ఎన్నోసార్లు దేవుని ఆత్మ మనలను హెచ్చరిస్తూ ఉంటాడు. ఏదైనా మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా సమయాన్ని వ్యర్థం చేసుకున్న సందర్భంలో దేవుని ఆత్మ, ప్రార్థన చేయి సహోదరుడా, ప్రార్థన చేయి సహోదరి, ప్రార్థన చేయి, నీ సమయాన్ని ఎందుకు పాడు చేసుకుంటావు, నీ సమయాన్ని ఎందుకు వ్యర్థం చేసుకుంటావు అనే హెచ్చరిక ఆత్మ యొక్క స్వరం మనకు వినపడేదిగా ఉంటుంది. అయితే అనేక పర్యాయములు ఆ స్వరాన్ని కూడా లెక్క చేయకుండా మనము జీవించేవారు ఉంటున్నాం. స్వరం వినపడతా ఉంది, ప్రార్థన చేయండి. కనుక నా జనులు ప్రార్థన చేసే అనుభవం కలిగేదిగా ఉంటుంది. చనిపోయి మహిమలోనికి పిలువబడిన నవమణి కూడా తన జీవితంలో చాలా, అసలు నిజంగా ఆమె ఎప్పుడో చనిపోవలసిన పరిస్థితి, మరణించాల్సిన పరిస్థితి. చాలా కాలం, కొన్ని సంవత్సరాలు ఆమె జీవితం కొనసాగుతూ వచ్చారు. కారణం, దేవుని ప్రజలు ఆమె కోరుకుంది, నా కొరకు ప్రార్థన చేయండి. ఆమె ఒకరోజు అంటుంది, దేవుని బిడ్డలు చేసిన ప్రార్థన వల్లనే నేను ఈరోజు సజీవురాలుగా ఉన్నాను అని చెప్పిన విషయాన్ని నాతో కూడా ఆమె తెలియపరిచింది. ప్రార్థన, నవమణి మరణకరమైన రోగము వ్యాధి వచ్చినప్పుడు కూడా ప్రభు ఆమెను ఆయుష్ పెంచి కాపాడుతూ వచ్చాడు. చూడండి, బైబిల్లో ఒక భక్తుడు, ఆయనకు మరణకరమైన రోగం వచ్చింది. రోగం వస్తే ఆ వ్యక్తి ఏం చేశాడంటే కన్నీటితో ప్రార్థన చేశాడు. కన్నీటి గోడ తట్టు ముఖం త్రిప్పుకొని కన్నీటితో ప్రార్థన చేశాడు. దేవుడు అతని ప్రార్థన ఆలకించి
మరణకరమైన రోగంలో స్వస్థత అనుగ్రహించి చివరికి 15 సంవత్సరముల ఆయుష్ అనుగ్రహించాడు. ఎవరా వ్యక్తి అంటే హిజ్కియా. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. ప్రార్థన తన జీవితంలో గొప్ప కార్యము జరిగించిందిగా ఉంటుంది. ప్రార్థన మరణకరమైన పరిస్థితుల్లో, ప్రమాదకరమైన పరిస్థితుల్లో, ఎన్నో అపాయాల్లో ప్రార్థన మనను సంరక్షించేదిగా ఉంటుంది. ప్రార్థన మనకు తోడుగా ఉండే అనుభవం మనం కలిగి ఉంటాం. ప్రియులారా, ఈ దినాల్లో దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రార్థనలో గడిపితే దేవుడు నీ జీవితానికి ఎంతో మేలు కలుగు చేసేవాడు ఉంటాడు. అలాగే ప్రార్థన జీవితం యొక్క అనుభవం ప్రతి ఒక్కరూ కలిగిన వారు ఉండాలి. అదే ప్రభు యొక్క స్వరము మనతో మాట్లాడచ్చు. కనుక మొదట ఆయన స్వరం ఏమని హెచ్చరిస్తూ ఉంది? హృదయం అనే తలుపు తెరువుము. కనుక హృదయం అనే తలుపు తెరిచి నన్ను లోపల ప్రవేశపెట్టుకో అని చెప్పి ప్రభు మనతో మాట్లాడచ్చు. రెండవదిగా ఆయన స్వరం ప్రత్యేకంగా ఉండండి, లోకంతో కలిసిపోవద్దు అనే మాట మనకు స్వరం మనకు వినపడతా ఉంది. మూడవదిగా చక్కగా నిలవబడు, పడిపోకుండా జాగ్రత్తగా ఉండు అనే స్వరము మనకు వినపడతా ఉంది. నాలుగవదిగా ఏమని వినపడుతుంది? ఎల్లప్పుడూ ఎడతెక్క ఏం చేయమని మనకి స్వరం వినపడుతుంది? ప్రార్థన. ఎడతెక్క ప్రార్థన చేయండి అనే స్వరం మనకు వినబడేదిగా ఉంటుంది. ప్రార్థన చేద్దాం. నీ కష్టాల్లో ప్రార్థన చేయి, అనారోగ్య పరిస్థితుల్లో ప్రార్థన చేయి. ఎంతోమంది, చాలామంది ఒక మాట చెప్తారు, మాతో కూడా చెప్తారు, దేవుని బిడ్డలతో కూడా చెప్తారు, దయచేసి మా కొరకు ఏం చేయమంటారు? ప్రార్థన చేయి. మేము చాలా కష్టాల్లో ఉన్నాం, చాలా ఆపదల్లో ఉన్నాం, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, చాలా సమస్యలు ఉన్నాయి, బిడ్డలు మాట వినట్లేదు, లేకపోతే బిడ్డల యొక్క చదువుల కొరకు ప్రార్థన చేయండి. అందుకని ఆదివారం ఇన్ని వస్తాయి ప్రార్థన అంశాలు. అన్నిటి కొరకు ప్రార్థన చేయాల్సి వస్తుంది. అనారోగ్యం వారి కొరకు, సమస్యలు ఉన్న వారి కొరకు, ఇబ్బందుల్లో ఉన్న వారి కొరకు, పరీక్షలు రాసే వారి కొరకు, ఇంకా రకరకాలైన అంశాలు మరి వచ్చేవిగా ఉంటున్నాయి. కనుక ప్రార్థన స్వరము, ప్రార్థించండి అనే స్వరం మనకు వినపడేదిగా ఉంటుంది. ఇది నాలుగవది. ఐదవదిగా చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. క్రొత్త నిబంధనలో 91, పేజ్ నంబర్ 91. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును. నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను వెంబడించేవిగా ఉంటున్నవి. గొర్రెలు అనగా మనమే. నా బిడ్డలు నా స్వరము వింటారు. నా స్వరం విని ఆ స్వరం అనుసరించి మనం ఎవరిని వెంబడిస్తున్నాం? మనం యేసు ప్రభు వారిని వెంబడిస్తున్నాం. ప్రభువును వెంబడించే అనుభవం ఆయన స్వరము ద్వారా మనకు హెచ్చరించబడుతున్నాం. అనుదిన జీవితంలో ఆయన స్వరం వింటూ ప్రభువును వెంబడించే అనుభవం మనము కలిగిన వారం ఉండాలి. లోకాన్ని వెంబడించవద్దు, లేకపోతే మనుషులను వెంబడించవద్దు, లేకపోతే సాతాను క్రియలను వెంబడించవద్దు. వాటి వలన చాలా ప్రమాదం, నష్టము కలిగేదిగా ఉంటుంది. నన్ను వెంబడించండి. ఏమి ఎత్తుకొని వెంబడించాలని బైబిల్లో ఉంది? సిలువను ఎత్తుకొని, తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. సిలువని ఎత్తుకొని, సిలువ అనేది మనల్ని చక్కటి మార్గంలో నడిపించేదిగా ఉంటుంది. ప్రభువును విడిచిపెట్టకుండా వెంబడించే అనుభవం మనకు కలిగేదిగా ఉంటుంది. ఇంకో సంగతి, ప్రభువును వెంబడించే వారికి మేలుందా, కష్టం ఉందా? మొట్టమొదట మనకేం కలుగుతుందంటే కష్టం ఉంటుంది. ప్రభువును వెంబడించే వారికి చాలా కష్టాలు ఉంటాయి. కానీ ప్రభు ఏం చేస్తాడంటే ఆ కష్టాలను మేలుకరముగా మార్చేవాడు ఉంటాడు. మనం ఏం చేస్తామంటే, వామ్మో ఈ బాధలు ఎవరు తట్టుకుంటారు? చాలామంది అన్నారు, ఏమన్నా, అమ్మమ్మో యేసు ప్రభు నమ్ముకుంటే సామాన్యం కాదు, ఎన్నో బాధలు ఎదుర్కోవాలి, ఎన్నో శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి,
కనుక ఇవన్నీ ఎవరు తట్టుకుంటారు? బాబు ఇవన్నీ వద్దు బాబు మాకని కొంతమంది మానుకునేవారు ఉంటున్నారు. యేసు ప్రభు వారు శిష్యులతో ఒక మాట చెప్పారు. ఏమని? నా శరీరము తిని నా రక్తము త్రాగుబడే నిత్య. కనుక ఆ మాట వాళ్ళకి ఎట్లా ఉందంటే చాలా కఠినమైన మాటగా ఉంది. అందుకనే వాళ్ళు ఏం చేశారంట, ఇక ఆయన యేసు ప్రభు వారిని వెంబడించకుండా ఆయన్ని విడిచిపెట్టి మరలా కనపడకుండా పోయారు. మరి ఎన్నడనో ఆయన వెంబడించలా. కనుక ఇంకో సంగతి, ఏ కష్టం ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ శ్రమ ఉన్నా, ఏ ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నా ప్రభువును కానీ వెంబడిస్తూ వెళితే ఒక దినం వస్తుంది, ఆ కష్టాలను, బాధలు, శ్రమలను ఆశీర్వాదకరముగా మార్చే ప్రభువు. ఒక ఆమె ఉంది, ఇద్దరున్నారు కోడండ్లు. బైబిల్లో నయోమికి ఇద్దరు కోడండ్లు, ఓర్ప, రూతు. సరే, నయోమి ఆ ఇద్దరితో ఒక మాట చెప్పింది, మీరు వెళ్ళిపోండి మీ తల్లిదండ్రులకి, చక్కగా మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్తే ఒక ఆమె ఏం చేసిందంటే ఓర్ప అత్తను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయినా. అయితే ఒక ఆమె వదిలిపెట్టలా. నన్ను వెళ్ళిపోమని అనొద్దు, నేను నిన్ను విడిచిపెట్టను, నిన్నే వెంబడిస్తాను అని తీర్మానం చేసుకుంది. ఆమె రూతు నయోమిని వెంబడించింది. చివరికి రూతు యొక్క భవిష్యత్తు ఎంతో ధనికరమైంది. ఎక్కడికి వచ్చింది నయోమితో కలిసి రూతు? బెత్లెహేంకి వచ్చినాక రూతు యొక్క జీవితము ఆస్వాదకరమైన అనుభవంలోనికి ఆమె తీసుకురాబడింది. ప్రియులారా, ప్రభువును వెంబడించుట, ప్రభువును అనుసరించుట, ఎల్లప్పుడూ ఆ సిలువను ఎత్తుకొని వెంబడించే అనుభవం మనం కలిగి ఉంటే మన జీవితాల్లో దేవుని మేలు పొందేవారం ఉంటాం. స్వరమే. అందుకని ఆ మాట చూడండి, 10వ అధ్యాయం యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించు. ప్రభువును వెంబడించుట. ఎన్ని పరిస్థితులున్నా ఆయన వెంబడిస్తే జీవితంలో ఎంతో మేలు పొందే వారికి ఉంటాము. ఇది 5వ స్వరం యొక్క అనుభవం. 6వదిగా చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10-11 వచనాలు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10-11 వచనాలు. ప్రభు దినమందు ఆత్మవశుడునై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము. కనుక నా వెనుక వింటని, చివరిలో ఉంటుంది, నా వెనుక వింటని. ప్రభు దినమందు మరి యోహాను దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. ప్రభు యొక్క స్వరాన్ని విన్నాడు. వెనక యోహాను వెనక ప్రభు యొక్క స్వరం విన్నాడు. ఏ దినం అందంట? ప్రభు దినం. ప్రభు దినం మనకు ఏదంటే ఆదివారం. అది ప్రభు దినం. ఎంతో శ్రేష్టమైన దినముగా మనము ఆచరించే వారం ఉండాలి. ఆదివారం మన మందిరాల్లో ఏముంటాయి చెప్పండి? ఆరాధన. మందిరాల్లో ఆరాధన ఉంటుంది, అలాగే బల్ల ఉంటుంది, బల్ల కార్యక్రమం ఉంటుంది. ఆరాధించాలి. బల్ల కార్యక్రమంలో మనం పాలు పొందే అనుభవం మనం కలిగిన వారం ఉండాలి. ఇది ఎంతైనా మన జీవితానికి అవసరం. ప్రియులారా, ప్రభు యొక్క స్వరం ఏమని హెచ్చరిస్తుందంటే, నా బిడ్డలారా, మీరు ఎల్లప్పుడూ ఆదివారం క్రమంగా మందిరానికి వెళ్ళండి, ఆదివారం ఆరాధన చేయండి, నా శరీరానికి రక్తానికి సాదృశ్యంగా ఉన్న బలలో పాలు పొందండి అనే హెచ్చరిక మనకు ఇవ్వబడేదిగా ఉంటుంది. పాత నిబంధనలనేమో ఒక చక్కటి ఆజ్ఞ, 10 ఆజ్ఞలో ఏమాజ్ఞ? విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరణ. అది పోయింది. క్రొత్త నిబంధన వచ్చేసరికి ప్రభు మరణించిన తర్వాత ఏ దినం వచ్చింది మనకు? పునరుద్ధాన దినం, ఆదివారం. పునరుద్ధాన దినమును అది ఎంతో శ్రేష్టమైన దినముగా ఆచరించే వారు ఉండాలి. ఆదివారం ఎంతోమంది మందిరానికి రాకుండా ఇళ్లలోనే ఉండేవారు ఉంటున్నారు. దేవుని మందిరానికి వెళ్ళాలి. దావీదు ఒక తీర్మానం చేసుకున్నాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని
జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి, అలాగునా సంతోషించే అనుభవం మనం కలిగిన వారం ఉండాలి. ప్రియులారా, దేవుని మందిరంలో ఆరాధించాలి. ప్రభు శరీర రక్తాల్లో సాదృశ్యం ఉన్న బలలో పాల్పొందాలి. దేవుని బిడ్డల సహవాసంలో ఆనందించాలి అనే అనుభవం మనం కలిగిన వారం ఉండాలి. అదే ఆయన స్వరం మనను హెచ్చరించేదిగా ఉంటుంది. ఇది 6వ శ్రేష్టమైన అనుభవం. చివరగా ఒకటి చదువుకొని ముగించుకుందాం. పరమగీతము 2వ అధ్యాయం. పరమగీతము 2వ అధ్యాయం. పరమగీతము 2వ అధ్యాయం 8వ వచనం. పరమగీతము 2వ అధ్యాయం 8వ వచనం. 563 పాత నిబంధనలో పేజ్ నంబర్ 563. ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు. నా ప్రియుని స్వరము వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు. ఎవరి మాట సెలవిచ్చిందంటే ప్రభు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఆయన రాకడ సమీపంగా ఉంది. ప్రభు యొక్క స్వరం మనను ఎల్లప్పుడూ సిద్ధపడే వారినిగా చేస్తుంది. మనం రాకడ కొరకై సిద్ధపడే అనుభవం మనం కలిగిన వారు గుంటున్నాం. ప్రభు వస్తున్నాడు. లోకములో స్వరం బాగా వినపడుతుంది, ప్రభు రాకడ గురించిన స్వరం. అందుకనే పిట్టలు, పరమగీతంలోనే ఉంది, పిట్టలు కోలాహలమో చేస్తున్నవి. దేశంలో ఏ స్వరం వినబడుతుందన్నది పావుర స్వరమో. చూడుతుంది ఆ మాట చదువుదాం. 2వ అధ్యాయం, పరమగీతం 2వ అధ్యాయం 12వ వచనం. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలము చేయి కాలం వచ్చెను, పావుర స్వరము మన దేశంలో వినబడుచున్నది. అలాగున ప్రభు యొక్క స్వరం, దేవుని యొక్క స్వరం. ప్రభు వస్తున్నాడు, నేను వస్తున్నాను, సిద్ధంగా ఉండండి అనే హెచ్చరిక మనకు ఇవ్వబడేదిగా ఉంటుంది. అలాగున ప్రభు యొక్క స్వరం విని మనం సిద్ధపడుతున్నామా? ప్రభువా, నువ్వు త్వరగా రాబోతున్నావు, నీ రాకడ చాలా సమీపంగా ఉంది. నేను ఎల్లప్పుడూ క్షణము సిద్ధపడుతున్నాను, సిద్ధపడే అనుభవంలో ఉన్నాను. నీవు ఎప్పుడు వచ్చినా నేను ఎత్తబడే అనుభవంలో ఉంటున్నాను ప్రభువా అని చెప్పి అలాంటి సిద్ధపాటు యొక్క అనుభవం కలిగి ఉంటున్నామా? అందుకనే ఒక పల్లవి పాడదాం. నీ రాకడకై నన్ను సిద్ధపరచు, రాజ్యములో నేనున్నట్టు, రాకడకై నన్ను సిద్ధపరచు, రాజ్యములో నేనున్నట్టు. ఆయత్తపరచుము, బలపరచుము, బుద్ధి గల కన్యవని సిద్ధపడుటకు. ఆయత్తపరచుము, బలపరచుము, బుద్ధి గల కన్యవని సిద్ధపడుటకు. రాకడకై నన్ను సిద్ధపరచు, రాజ్యములో నేనున్నట్టు, రాకడకై నన్ను సిద్ధపరచు, రాజ్యములో నేనున్నట్టు. కనుక ఈ రాత్రి మరి 36వ వార్షికోత్సవ కృతజ్ఞత కూడిక సందర్భంగా మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చాం. యెహోవా, సంవత్సరం జరుగుతుండగా నీ కార్యమును నూతన పరచు. దేవుని కార్యం నూతనపరచబడి ఆయన రాకడ కొరకై మనం సిద్ధపడాలంటే హోరేబు యొక్క అనుభవం కలిగి ఉండాలి అనే హెచ్చరిక మనం కలిగి ఉన్నాం. ఏంటి హోరేబు యొక్క అనుభవం? స్వరము. హోరేబులో మోషే దేవుని యొక్క స్వరం విన్నను, హోరేబులో ఏలియా దేవుని యొక్క స్వరము వినను. అలాగున మన జీవితంలో కూడా ఎల్లప్పుడూ అనుదిన జీవితంలో దేవుని యొక్క స్వరాన్ని వినాలని మనకి ఇవ్వబడిన శ్రేష్టమైన హెచ్చరిక. స్వరము ఏమి సెలవిస్తుందో 7 విషయాలు మనం చూస్తూ వచ్చాం. మొదటిది ప్రకటన 3వ అధ్యాయం 20వ వచనంలో, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని ఎద్దుకు వచ్చి అతనితో, నేను నాతో కూడా అతను భోజనమో. కనుక హృదయం అనే తలుపు తెరుచుట అనేది ప్రాముఖ్యమైన అనుభవాన్ని మనం మొదటగా చూశాం. రెండవదిగా
మనం చూసాము ప్రత్యేకత ఎక్కడ ఆ వాక్యం మనం చదువుకున్నాం. రెండవదిగా కీర్తన 29 3వ వచనం 11వ వచనం. అలాగున అక్కడ జలముల మీద యెహోవా స్వరం వినబడుచున్నది. జలములు ప్రజలకు సాదృశ్యంగా ఉన్నది. ఆ ప్రజలు ఎలాంటి అనుభవం ఉండాలంటే 2 కొరింథీ 6:18లో ప్రత్యేకత స్వరం యొక్క అనుభవాన్ని మనం వింటూ వచ్చాం. మూడవదిగా యెహెజ్కేలు 1:28 చివరిలో 2వ అధ్యాయం 1వ వచనంలో చక్కగా నిలవబడిన స్వరము వినపడింది. చక్కగా నిలవబడు, పడిపోకుండా మనం జాగ్రత్త పడాలనే హెచ్చరిక ఆ స్వరం ద్వారా మనకి ఇవ్వబడినదిగా ఉంటుంది. ఇది 3వ అనుభవం. 4వదిగా యోవేలు 3:16లో మనం చదువుకున్నాం. ఏంటి ఆ స్వరమో? దేని గురించి మనకు చెప్పబడింది? ప్రార్థనా జీవితం. నా జనులు ప్రార్థించండి అనే హెచ్చరిక ఆ స్వరం మనకు వినబడేదిగా ఉంటుంది. ప్రార్థనా స్వరము. 5వదిగా యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనంలో చూసినాం. నన్ను వెంబడించుము అనే స్వరం. వెంబడించుట అనే స్వరము మనకు ఎల్లప్పుడూ వినబడేదిగా ఉంటుంది. 6వదిగా మనం చూసాం. ప్రకటన 1:10-11 వచనాల్లో చూసాం. ప్రభు దినమందు ఆత్మవశుడునై, ప్రభు దినంలో ఆరాధన బల్ల, ఈ అనుభవంలో మనం పాల్పొందాలి. ప్రతి ఒక్కరూ మందిరం యొక్క అనుభవం కలిగి ఉండాలనేది ఇవ్వబడిన హెచ్చరిక. 7వదిగా పరమగీతం 2:8లో చూసాం. ఇదిగో నా ప్రియుని యొక్క స్వరం వినపడతా ఉంది, అతడు వచ్చుచున్నాడు. కనుక ప్రభు త్వరగా వస్తున్నాడు, ఆయన రాకడ కొరకై సిద్ధపడాలి అనే స్వరము మనకు వినబడేదిగా ఉంటుంది. అలాగున ఈ స్వరం యొక్క అనుభవం అనుదిన జీవితంలో వింటూ అలాగున ముందుకు సాగిపోవాలనేది ప్రభు ఇచ్చిన హెచ్చరిక. ఇంకెవరైనా హృదయం అనే తలుపు తీయకుండా ఆ స్వరం విని కూడా నిర్లక్ష్య భావంతో ఉంటే బైబిల్ ఈ మాట ఉంది, ఎంత గొప్ప రక్షణనో మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగ తప్పించుకుంటాం. కనుక తీర్మానం చేసుకోండి. దినాలు చెడ్డగా ఉన్నాయి, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. అకస్మాత్తుగా మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. ఎన్నో కలవరాలు లోకంలో ఏర్పడివిగా ఉంటున్నవి. తీర్మానం చేసుకుని ప్రభువును రక్షకునిగా అంగీకరించి ఆయన హృదయంలో చేర్చుకుంటు ద్వారా మీరెంతో ధనులుగా చేయబడేవారు ఉంటారు. అలాంటి అనుభవంలో రక్షణ తీర్మానం కలిగి ఆయన స్వరాన్ని అనుదిన జీవితంలో వింటూ అలాగే ప్రభు రాకడ కొరకై సిద్ధపడాలనేదే ప్రభు ఇచ్చిన వర్తమానం ఉంటుంది. ఆ అనుభవం కొనసాగినట్లు ప్రభువే మనకు సహాయమో చేయనుగా. ప్రార్థన చేసుకుందాం. ప్రకాష్ ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కృపగల రక్షక, ఆది అంతమును మొదటి వాడును కడపటి వాడును, నిన్న నేడు నిరంతరమును ఏకరీతిగా ఉన్న మా ప్రభా, ఈ రాత్రికాల సమయంలో హోరేబు ప్రార్థనా మందిరము కుద్దస్ నగర్లో ఏర్పాటు చేయబడి 35 సంవత్సరములు నిండి 36వ సంవత్సర వార్షికోత్సవ సందర్భముగా ఈ యొక్క చిన్న మందను ఎంతవరకు కూడా కాపాడి ప్రభా తండ్రి మీ వాక్యం ద్వారా పోషిస్తూ తండ్రి ఈ రాత్రి ఈ చక్కటి వాతావరణంలో దైవదాసుని నిలబెట్టుకొని మీరిచ్చిన హెచ్చరికను వర్తమానమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. హబక్కుకు 3వ అధ్యాయం 2వ వచనములో సమస్తములు జరుగుతుండగా నీ కార్యము నూతనపరచుము, కనుక అలాగూ నీ కార్యాలు నూతనపరచబడాలంటే ప్రభా నీ స్వరము ఆనాడు హోరేబు అనుభవంలో పితరులైన మోషే, ఏలియా గారు నీ స్వరాన్ని పర్వతం మీద వాళ్ళు వింటూ వచ్చారు. కనుక హోరేబు అనుభవంలో నీ స్వరాన్ని వినాలంటే ముందుగా ప్రభా మా హృదయం అనే తలుపును తీయటి ద్వారా మీరు లోపలికి వస్తారు. కనుక ఇంకా ఎవరైతే తమ హృదయాన్ని అనే తలుపును తీయకపోతే పాపములోనే జీవిస్తే మీ దాసుడు హెచ్చరించిన రీతిగా ప్రభా తండ్రి ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేస్తే ఆ నరకము నుండి ఎలా తప్పించబడతారయ్యా. కనుక